నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. సీ సీజన్‌లో చాలా మందికి లేవడానికి, ఏదైనా ఆసన ప్రాక్టీస్ చేయడానికి, అసలు మ్యాట్ ఏసుకోవడానికి కూడా చాలా బద్ధకంగా ఫీల్ అవుతా ఉంటారు. అలా ఫీల్ అవ్వకండి. అది అందరికీ ఉంటది. నాకైనా ఉండదని నేను చెప్పట్లే. కంప్లీట్ ఎండ లేకుండా అంత వర్షాలు పడుతున్నప్పుడు ఎవరికైనా ఉంటది. కానీ అది దాటుకొని మనం మ్యాట్ ఏసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారు చూసారా? అసలు ఆ 1 అవర్ చాలా బాగా అనిపిస్తది. సో, అందుకని అట్లా అనిపించినా కూడా దాటేసుకొని రండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ సీజన్స్‌లో వెయిట్ కొంచెం ఎక్కువ పుట్ ఆన్ అవుతా ఉంటారు. అందుకని కంపల్సరీ మన యోగా ప్రాక్టీస్ అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. మీకు కుదిరినప్పుడు వాకింగ్‌కెళ్ళండి. ఎందుకంటే మనకి రెగ్యులర్‌గా కూడా కుదరదు వాకింగ్ ఎళ్ళడానికి ఇంత వర్షాలు పడుతుంటాయి కదా! సో, కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఆసన ప్రాక్టీస్, యోగా ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. థర్డ్ వచ్చేసి ఇమ్యూనిటీ మీద బాగా పడతదా? ఇప్పుడు అందుకే ఊరికే జరాలు, జలుబులు ఏదో ఒకటి అటాక్ అవుతూనే ఉంటది. అదే మనం ఇమ్యూనిటీ పెంచుకున్నాం అనుకోండి ఇట్లాంటి ఇష్యూస్ నుంచి చాలా బయటపడొచ్చు. సో, మీరు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇమ్యూనిటీ చాలా పెరుగుతది. అండ్ ఫోర్త్ వచ్చేసి స్టిఫ్‌నెస్. ఈ సీజన్‌లో బాగా స్టిఫ్ అవుతాయి మజిల్స్. పట్టుకుంటా ఉంటాయి ఊరికే. అండ్ ఏదైనా ఆల్రెడీ ఒక నొప్పి ఉంటది చూసారా? మీరు గమనించండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది. లేదా మోకాల్లో చిన్న పెయిన్ ఉంది అంతే. ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. కానీ సీజన్ బాగా వర్షాలు పడుతున్నప్పుడు చిన్న మిస్టేక్ చాలా పెయిన్ డబుల్ అయిపోతా ఉంటది. అసలు మనకి ఇంక పెయిన్ వస్తానే ఉంటది. ఆ పెయిన్స్ రాకుండా ఉండడానికి కూడా మళ్ళీ అగైన్ యోగా ప్రాక్టీస్ బాగా హెల్ప్ చేస్తది. సో, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నెగ్లెక్ట్ చేయకండి. రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా ఉంచేసుకోండి. వీక్లీ కావాలంటే 4 ఆర్ 5 టైమ్స్ చేసినా సరే. కానీ ఉంచండి. మిగతా 2 రోజులు జస్ట్ 15 మినిట్స్ ప్రాణాయామం తీసుకొని, బ్రెత్ వర్క్ తీసుకొని, వాకింగ్ తీసుకోండి. ఇట్ విల్ బి గుడ్. రైట్? అండ్ మనకిప్పుడు మనం చూపిస్తాను ఆసనాస్ ఇవన్నీ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. అసలు మీకు ఎలాంటి బ్లోటింగ్ ఉండదు కాబట్టి ఆల్రెడీ అక్కడే మీకు పొట్ట తగ్గినట్టు అనిపిస్తది. ఇంచ్ లాస్ వస్తే బాగా తేడా కనిపిస్తది. కొంతమందికి వెయింగ్ స్కేల్ మీద మీరు చూసుకున్నారనుకోండి. మీరు అదే 56 ఉన్నారు. అదే 56ఏ కనిపిస్తది. కానీ మీరు చూడడానికి అరే అందరూ చుట్టూ అడుగుతా ఉంటారు. ఏంటి బక్కయ్యావు, బక్కయ్యావు, మంచిగా అయ్యావు అని. ఎందుకు? ఇంచ్ లాస్ వస్తది కాబట్టి. మన బట్టలు కూడా మంచిగా లూజ్ అవుతుంది. మనకు తెలిసిపోతది. మనందరికీ చాలా ఇష్టం కదా! సో, అలాంటి ఆసనాస్ చూపిస్తాను. కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసేసుకోండి. స్లోగా ఫస్ట్ వజ్రాసన్ రండి. వజ్రాసన్ నుంచి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. చాలా స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ బ్యాక్. పొట్ట మీదే ప్రెషర్ ఇయ్యండి. మళ్ళీ చాలా స్లోగా పైకి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. మళ్ళీ ఫుల్ బాడీ ముందుకి, వెనకాలకి స్ట్రెచ్. పొట్ట మీద అగైన్ ఫ్యూ సెకండ్స్ ప్రెషర్. మళ్ళీ చాలా స్లోగా పైకి. ఇన్‌హేల్ స్లోగానే తీసుకోండి ఈ ఆసన. ఇప్పుడు మనం డీప్ బ్రెత్ తీసుకుంటున్నాం ఆసనాలో కాబట్టి హార్ట్‌కి, లంగ్స్‌కి కూడా చాలా మంచిది. ఎక్స్‌హేల్ చేస్తున్నాం కిందికెళ్ళి. అగైన్ గట్ హెల్త్‌కి, హార్మోన్స్‌కి, రిప్రొడక్టివ్ హెల్త్‌కి చాలా మంచిది. మూవ్‌మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చిన్న మూవ్‌మెంట్. ఆర్మ్స్, కోర్, వ్రిస్ట్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి చాలా మంచిది. సో, మీరు గమనించినట్టయితే జస్ట్ సింపుల్ ఆసన చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. బ్యాక్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి చాలా మంచిది. ఇన్‌హేల్, full stretch. మళ్ళీ సేమ్ ఇన్హేల్ అప్, మొత్తం ఎక్స్‌లేషన్ అయిపోయాకనే ఫార్వర్డ్ అండ్ బ్యాక్ మూవ్‌మెంట్ ఫ్యూ సెకండ్స్ అండ్ మళ్ళీ సేమ్ పైకి. ఇదొక 10 రౌండ్స్ మినిమమ్ రానియండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా ఎల్బోస్ ఆన్ యూర్ మ్యాట్ తీసుకొని స్లోలీ వాక్ ఫార్వర్డ్ ఫస్ట్, మళ్ళీ స్లోలీ వాక్ బ్యాక్. వాక్ ఫార్వర్డ్ నేను పొట్ట దగ్గర తెలుస్తూ ఉంటుంది చూడండి. స్ట్రెచ్, స్లోలీ వాక్ బ్యాక్. చేతులు, కోర్ ఎవ్రీవేర్. మళ్ళీ సేమ్ వాక్ ఫార్వర్డ్, ఫుల్ స్ట్రెచ్, వాక్ బ్యాక్. ఎల్బోస్తో మళ్ళీ సేమ్ వాక్ ఫార్వర్డ్, ఫుల్ స్ట్రెచ్, వాక్ బ్యాక్. ఇది ఒక 10 to 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసేయండి. 10 to 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి ఇంటర్లాక్ తీసుకున్నా సరే, ఓపెన్ ఉంచినా సరే బాడీని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నౌ స్లోలీ లిఫ్ట్ అప్. ఫోర్ ఆర్మ్ ప్లాంక్. మళ్ళీ చాలా స్లోగా లాంగ్ ప్లాంక్ తీసుకోండి. లాంగ్ చైల్డ్ తీసుకోండి. లాంగ్ చైల్డ్ నుంచి మళ్ళీ స్లోలీ ఫోర్ ఆర్మ్ ప్లాంక్. మళ్ళీ స్లోలీ లాంగ్ చైల్డ్. ఇది ఒక 5 రౌండ్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. 5 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చాలా స్లోగా సెంటర్ టేబుల్ వచ్చేసి టేబుల్ నుంచి స్లోలీ నీ టు ఎల్బో తీసుకుందాం. స్లోలీ వ్యాఘ్రాసన్ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్.
ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్, మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, ఎక్కువ పెయిన్ఫుల్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఫైబ్రాయిడ్స్, ఇట్లాంటి అన్ని ఇష్యూస్కి కూడా వ్యగ్రాసన చాలా మంచి ఆసన. మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇది 20 రౌండ్స్ రానియండి. ఈచ్ లెగ్ మీద ఒక 20 రౌండ్స్ రానియండి. మనకు అప్ సైడ్ వస్తుందా, ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో థైరాయిడ్కి చాలా మంచిది. డౌన్ స్ట్రెచ్, మళ్ళీ అప్ స్ట్రెచ్, డౌన్ అప్. 20 రౌండ్స్ మినిమం రానిచ్చేసేయండి స్లోగా. మళ్ళీ అధోముఖ తీసుకొని అధోముఖ నుంచి స్లోగా వాక్ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ వాక్ బ్యాక్, మళ్ళీ స్లోలీ వాక్ ఫార్వర్డ్, నీస్ బెండ్ చేసుకొని మళ్ళీ స్లోలీ వాక్ బ్యాక్. ఇది ఒక 10 రౌండ్స్ రాని. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోలీ వాక్ బ్యాక్, మళ్ళీ స్లోలీ వాక్ ఫార్వర్డ్, ప్లాంక్. Body one straight line, మళ్ళీ స్లోలీ బ్యాక్, స్లోలీ వాక్ బ్యాక్. మీ నీస్ బెండ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మళ్ళీ స్లోలీ వాక్ ఫార్వర్డ్, ప్లాంక్. బాడీ వన్ స్ట్రైట్ లైన్. ఇది కూడా 10 రౌండ్స్ రాని. మనకి చేసేటప్పుడు మీకు లైట్గా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ మనకి ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఇలా ఎక్కువ స్ట్రెంగ్త్, మన బాడీ ఓన్ బాడీ వెయిట్ యూస్ చేస్తాం కదా, ప్రాపర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వస్తుంది మనకి. చాలా చాలా మంచిది కూడాను. వెన్ యూ ప్రాక్టీసింగ్ దిస్ మన మజిల్స్కి కూడా చాలా మంచిది. సో మన మజిల్స్కి కూడా చాలా మంచిది. ప్రాపర్ యాంటీ ఏజింగ్ ఏదైనా ఉందా అంటే ఇదే. మన మజిల్స్ హెల్త్ చాలా బాగుంటుంది. మొత్తం బాడీ అంతా స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటుంది కదా. సో చాలా చాలా మంచిది. పొట్ట తగ్గడానికే కాకుండా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, కంపల్సరీ అన్నీ ప్రాక్టీస్ చేసుకొని మీకు ఇబ్బంది అనిపిస్తే మధ్యలో చైల్డ్లో రిలాక్స్ అవుతూ ఉండండి, అంత ఏం పర్వాలేదు. అధోముఖ టు ప్లాంక్ వెళ్ళారా, ప్లాంక్ నుంచి చైల్డ్, లేదు ప్లాంక్ నుంచి మళ్ళీ స్లోగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళారా, ఒక 2 రౌండ్స్ తర్వాత చైల్డ్లో రిలాక్స్, మళ్ళీ సేమ్ కంటిన్యూ. ఇది ఒక 10 to 20 రౌండ్స్ వరకు మీరు తీసుకోవచ్చు. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసేయండి. హెల్త్ చాలా బాగుంటుంది, ఫ్యాట్ లాస్ కూడా అవుతారు, మంచి టోనింగ్ కూడా వస్తుంది. ఓం నమః శివాయ.